Hello everyone, welcome back to San Rod Talks. సో లాస్ట్ వీడియో హార్డ్ వర్క్ మీరు చూపిన లవ్ అండ్ మీరు ఇచ్చిన సపోర్ట్కి చాలా థ్యాంక్స్. అలాగే అదే సపోర్ట్తో ఇన్స్టాగ్రామ్లో మన పేజ్ని కూడా మీరు లైక్ చేసి ఫాలో అవుతారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు టాపిక్ ఐడెంటిటీ మీద టాపిక్ ఏంట్రా అని మీరు అనుకోవచ్చు, బట్ నా ఉద్దేశంలో అది కూడా మన లైఫ్లో వన్ ఆఫ్ ద పార్ట్ కాబట్టి దాని గురించే ఒక్కొక్కరు కింద, సో అందరూ దాని గురించి కింద మీద పడి ఎలా అయినా నాకు ఈ ఐడెంటిటీ ఈ గుర్తింపు కావాలని కోరుకుంటారు కాబట్టి సో ఆ టాపిక్ కూడా మీతో పంచుకుందామని నాకు చిన్న ప్రయత్నం. మన గుర్తింపు గురించి ఏం లేదండి, మన గుర్తింపు అనేది మన ఐడెంటిటీ అనేది మన పనిలో ఉంటుంది కానీ పొజిషన్లో ఉండదు. కొంతమంది పొజిషన్కి కింద మీద పడతాడు, వీడొస్తే ఏం చేస్తాడు, వాడొస్తే ఏం చేస్తారు, తనొస్తే ఏం చేస్తారని తప్ప అసలు వాళ్ళ పొజిషన్కి వాళ్ళు చేసిన పనికి సంబంధమే ఉండదు. బట్ నేనేమంటున్నానంటే నీ పొజిషన్ నువ్వు కాపాడుకోవాలంటే ఫస్ట్ నీ ఐడెంటిటీలో నీ గుర్తింపులో పని ఉండాలి. నీ పని ఉంటేనే నువ్వు ఆ పొజిషన్లో ఉంటావు. నీ పని లేకపోతే పొజిషన్ ఉంటే కూడా వేస్ట్. కానీ పదవి కాదండి మన గుర్తింపు, ఎప్పుడు అది గుర్తుపెట్టుకొని మన వాల్యూస్, మన నిజాయితీ, అదే మన రెస్పెక్ట్ మన గుర్తింపు. నీకు రెస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నా కదా, రెస్పెక్ట్ని డిమాండ్ చేస్తే రాదు. చాలామంది రెస్పెక్ట్ కోసం పడి చేస్తారు. నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు, నాకు అది చేయలేదు, నాకు ఇది చేయలేదు, నాకు వీడు ఇట్లా నన్ను అట్లా అన్నాడు, వాని సంగతి చూస్తా, వానంత చూస్తా, వీళ్ళంతా చూస్తా. దీనికి నీకు ఒక రెస్పెక్ట్ ఇవ్వాలంటే ఆ రెస్పెక్ట్ని నువ్వు ఎర్న్ చేయాలి, కానీ ఆ రెస్పెక్ట్ని డిమాండ్ చేయకూడదు. నీకు ఎదుటి వ్యక్తి నీకు రెస్పెక్ట్ ఇవ్వాలంటే ఆ క్వాలిటీస్ నీలో ఉండాలి. ఏ రోజైతే మనం నిజాయితీగా నీతిగా ఉంటే ఆటోమేటిక్గా రెస్పెక్ట్ అనేది వస్తుంది. 10 మంది ముందు నువ్వు ఒక పొజిషన్ ఉన్నప్పుడు, ఒక స్ట్రక్చర్లో ఉన్నప్పుడు నువ్వు ఏదైనా కోరుకోవడం తప్పులేదు, కానీ అది నీ దగ్గర రావాలంటే ఆ క్వాలిటీస్ కూడా నీకు ఉండాలి. నేను పర్టికులర్ వ్యక్తిస్ గురించి మాట్లాడట్లే, సమాజంలో అందరూ అలాగే ఉన్నారు. అండ్ మీరు ఎంత గట్టిగా మాట్లాడతాం అనుకున్నది కాదు ఇంపార్టెంట్, మీరు ఎంత నిజాయితీగా ఉన్నారు అనేది ఇంపార్టెంట్ నా వర్షన్లో. సో ఐడెంటిటీకి రెస్పెక్ట్కి సంబంధం ఏంటంటే రెండు పక్కనే ఉండేవి. నీకు గుర్తింపు రావాలన్నప్పుడు నువ్వు ఇక్కడ నీకు రెస్పెక్ట్, నీ మీద వాళ్ళ మీద నీకున్న ప్రేమ, లవ్, కన్సర్న్ ఏమి లేకపోతే అవతల వ్యక్తి నేను ఎందుకు పట్టించుకుంటాడు, నేను ఎందుకు చూస్తాడు? మనం ప్రతిరోజు చేసే పనుల్లో చిన్న మార్పులు చేస్తూ ఉంటాం, పెద్ద గుర్తింపు కోసం కింద మీద పడుతూ ఉంటాం. కానీ అక్కడ ఏం జరుగుతుంది? ఆ గుర్తింపు కోసమో ఆ హార్డ్ వర్క్ కోసమో మనం ఎన్నో అవమానాలు చూస్తాం, ఎన్నో బాధలు పడతాం, ఎన్నో కన్నీళ్ళు కారుస్తాం. కానీ ఇవన్నీ మనం ఎవరికి షేర్ చేసుకోం. ఎందుకని మనకంటే ఒక రోజు వస్తుంది, ఆ రోజు వచ్చినప్పుడు నాకంటే ఒక గుర్తింపు వస్తుంది. అప్పుడు నేను చేసిన ఈ వర్క్కి, నేను XYZ కంపెనీ గురించి మాట్లాడలేదు, ప్రతి కంపెనీ గురించి మాట్లాడుతున్నాను. ఒక పర్సన్ వాడు వచ్చాడు ఆఫీస్కి, ఒక అమ్మాయి తన ఆఫీస్కి వచ్చిందంటే తను ఇక్కడ నుండి తను డే 1 నుండి ఎండ్ ఆఫ్ ద డే తను రిజైన్ చేసి వెళ్ళిపోయేంత వరకు తన పడిన కష్టాన్ని మొత్తం తిరిగి చూస్తే తన శాలరీ చేతిలో ఉండదు, తన పొజిషన్ చేతిలో ఉండదు, ఆ చైర్లో ఉండదు, తన బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉండదు, బట్ తన వర్క్ మీద ఉంటుంది. నీ లైఫ్లో మొత్తం తిరిగి చూస్తే నీ స్టాట్స్ మాట్లాడతాయి, నీ గుర్తింపు మాట్లాడుతుంది. నీ పొజిషన్ మాట్లాడకపోవచ్చు కానీ నీ గుర్తింపు మాట్లాడుతుంది, నువ్వు చేసిన హార్డ్ వర్క్ మాట్లాడుతుంది, నువ్వు చేసిన పని మాట్లాడుతుంది, నువ్వు ఇచ్చిన నీ 100% ఎఫిషియన్సీ 100% స్ట్రగుల్ మాట్లాడుతుంది. కానీ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర సొల్లు పెడితే మాత్రం అది రాదు, అది మాట్లాడదు. అసలైన గుర్తింపు మిమ్మల్ని మీరు తెలుసుకున్నప్పుడు వస్తుంది. నన్ను ఏమంటున్నంటే నీ ఐడెంటిటీ కావాలంటే పక్కన అడిగి తెచ్చుకోవడం అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఐడెంటిటీ మనమే క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, నేను ఒక 10 సంవత్సరాల నుంచి బిల్డ్ చేసుకున్న కింగ్డమ్ని ఒక సిచ్యువేషన్ అది మొత్తం కూర్చున్న తర్వాత మళ్ళీ నా ఐడెంటిటీతో నేను చచ్చిపోలేదు. నేను చేసిన పని గుర్తించింది. నాకు నిన్ననో మొన్ననో రేపు ఎవరో ఒకరు, నేను ఈ గడిచిన ఈ 1.5 year 2 yearsలో ఎవరో ఒకరు నాకు నా వెనకాల నా ముందు మాట్లాడుతూ ఉన్నారు. అన్న నువ్వు ఇలా ఉన్నప్పుడు ఇది జరిగింది, అలా ఉన్నప్పుడు అది జరిగింది, మనం ఇలా ఎంజాయ్ చేసాం, ఇలా ఈవెంట్లు చేసుకున్నాం, అలా ఆడుకున్నాం, ఇలా ఉన్నాం అన్న. మమ్మల్ని ఎవరు గుర్తించలేదు, మా కొరకు ఎవరు ముందుకు రాలేదు. అక్కడ ఒక వ్యక్తి కూర్చొని మైక్ కొడుకొని గయ్య కొడుతున్నప్పుడు కూడా ఇక్కడ వాడు ఇష్టం ముందు కూర్చొని పనిచేస్తారు. వాడి మనసులో ఏముంటుంది, అరే నాకు కూడా నేను కూడా మనిషినేరా, నేను కూడా 10 గంటలు 12 గంటలు పనిచేస్తూ ఉన్నా, నేను కూడా వెళ్ళి వాళ్ళతో పార్టిసిపేట్ చేయాలి, నేను ఒక గేమ్ ఆడాలి, నేను ఒక పాట పాడాలి, నేను ఒక స్టెప్ వేయాలని వానికి ఆశ ఉంటుంది. కానీ అక్కడ ఏంటంటే కొంతమంది వ్యక్తుల ద్వారానో, కొంతమంది నెగిటివ్ ఆరా ద్వారానో, కొంతమంది మీద భయం ద్వారానో, రేపు పొద్దున వాళ్ళు ఇక్కడ టార్గెట్ చేస్తారనో వాళ్ళ హ్యాపీనెస్ అక్కడ చంపేసుకుంటారు. ఎందుకు?
హ్యాపీనెస్ చంపుకోవడం ఎందుకు? నీకు అట్లా హ్యాపీనెస్తో వచ్చిన రెస్పెక్ట్, అట్లా నీకు హ్యాపీనెస్తో వచ్చిన రెస్పెక్ట్ వాళ్ళకు వెళ్తుందంటే అది అవసరం లేదు, వేస్ట్. అసలు అది గుర్తింపే కాదు. నీకు గుర్తింపు ఎప్పుడు వస్తుంది? నువ్వు 10 గంటలు పనిచేసి వస్తుందా? అస్సలుగా రాదు. వన్స్ నువ్వు ఆఫీస్ నుంచి బయటికి వెళ్తే నేను ఈరోజు అక్కడ ఒక స్థాయిలో పనిచేసిన ఒక CEO అయినా పర్లేదు, ఒక మేనేజర్ అయినా పర్లేదు, ఆఖరికి మన హౌస్ కీపింగ్లో పనిచేసిన ఒక మేడ్ అయినా పర్లేదు, చచ్చిపోయిన శవంతో సమానం. వన్స్ యూ స్టెప్ అవుట్ ద ఆఫీస్, దే నెవర్ థింక్ అబౌట్ యూ. అదే నువ్వు మంచి చేయి చెడు చేయి, నీ గురించి వాళ్ళు ఆలోచించు. నేను అడిగేది అక్కడ మాత్రమే బతుకునేది ఒకటి, మన గుర్తింపు. అరే పలానా వ్యక్తి, పలానా అమ్మాయి ఇక్కడ ఉన్నప్పుడు ఇలా చేసేవారు, ఇలా ఉండేవారు, ఇది చేసిన వాళ్ళు. చెడు గురించి మాట్లాడడం అంటే నీ చుట్టుపక్కల 100 మంది 100 ఏళ్ళు మాట్లాడతారు అబ్బా. మంచి గురించి మాట్లాడడం అంటే ఒక్క సెకండ్ కూడా మాట్లాడరు. కోటిలో ఒక్కడి గురించో లేకపోతే కోటిలో ఒక్క ఆమె గురించి మాట్లాడతారు. సో నేనేమంటున్నా అంటే నువ్వు వాళ్ళ గురించి పనిచేయడం గురించి మానేసి నీ గుర్తింపు గురించి పనిచేయి. అప్పుడు నువ్వు పైకి వస్తావు. అక్కడికి వెళ్ళి కాలయ్యేలా పట్టుకుంటే నీకు గుర్తింపు రాదమ్మా. నువ్వు నీ పని మీద నీ వర్క్ మీద నీకు డెడికేషన్ ఉండి నీ అంతా నువ్వు కొత్త ఐడియాస్తో క్రియేట్ చేసుకొని నువ్వు ఎట్లా సఫర్ అయ్యి ఎట్లా బయటకు వెళ్తావో, ఏ ఐడెంటిటీ నువ్వు క్రియేట్ చేసుకుంటావో, ఎలా నువ్వు కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తావో అదే నీ ఐడెంటిటీ కింద క్రియేట్ చేయాలి. ఏం లేదు, చిన్న పనుల్లో మనల్ని ఒక పెద్ద స్టేజ్ తీసుకెళ్తాయి. ఫస్ట్ మనకు నథింగ్, జీరో నాలెడ్జ్ ఉంటుంది. కానీ ఒక స్టేజ్లో నువ్వు లేకపోతే టీం నడవదు, ఆ స్టేజ్లో ఉంటుంది. నువ్వు లేకపోతే ఒక 10 మందికి ఐడియాస్ రావు, ఆ స్టేజ్లో ఉంటుంది. అది నువ్వు గుర్తించుకో. పక్కన మీద కాపీ పేస్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇంకొని చూసి ఇంకోటి కాపీ కొడతాడు, ఇంకొని కాపీ కొడతాడు. అదొద్దు. నీ ఓన్ క్రియేషన్, నీ ఓన్ టాలెంట్, నీ ఓన్ ఐడెంటిటీ నువ్వు క్రియేట్ చేసుకో. వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడవడం ఫస్ట్ ఇది మానుకోండి. ఎందుకంటే సొసైటీకి ఇది మంచిది కాదు. కొంతమంది ఉంటారు అబ్బాయి ఎదవాలి, ఎట్లా థింక్ చేస్తాడంటే వాడు కష్టపడాడు, అసలు వాడికి మన సంబంధం ఉండదు, కానీ వాడు మనం బెదిరిస్తూ ఉంటాడు. నువ్వు ఇది చేసినావు, నువ్వు అలా చేసినావు, నువ్వు ఇక్కడ చేసినావు, నీకెందుకు రా భయ్? అసలు నీకు సపోర్ట్ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాడి ఐడెంటిటీని నువ్వు గుర్తించాలని, అంటే వాడి స్టేజ్ని వాడి స్ట్రక్చర్ని నువ్వు గుర్తించాలని చెప్పేసి వాడిని భయపడాలనుకుంటాడు. కానీ వాడి వర్క్కి నీ వర్క్కి సంబంధం ఉండదు. మనం ఎందుకు వాడికి భయపడాలి? ఆఫీసులో ఒక్కరికి ఒక్కొక్క రోల్ ఉంటుంది. ఎవరి రోల్ వాళ్ళు చూసుకుంటే వాడిని సంతోషపడుతుంది. కానీ అట్లే కొన్ని ఆఫీసులో అట్లా ఉండదు. పక్కన రోల్ కూడా వీడియో తీసుకుంటాడు, పక్కన టీంలో కూడా వాళ్ళ పుల్ల పెట్టుకుంటాడు. దేనికి? ఏమొస్తుంది దాంట్లో? స్ట్రగుల్ కింద మీద పడేది మనము. అండ్ ఇంకో చిన్న చెప్పాలనుకుంటున్నా, మనం ఎంత స్ట్రగుల్ అయినా రేపు పొద్దున నీకు వాల్యూ ఇవ్వనని అంటున్నా కదా, అది 100% ఉంటుంది. నువ్వు సిస్టమ్ మీద కూర్చున్న 8 గంటలు మాత్రమే నేను మనిషితో సమానం. వన్స్ నువ్వు లాగ్ ఆఫ్ చేసి బయటికి వెళ్ళిపోయినావు అంటే నువ్వు శవంతో సమానం. సో నీ రికగ్నైజ్ అనేది నీ వర్క్లో ఉండాలి, నీ స్టాట్స్లో ఉండాలి. నువ్వు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏమైనా చూసుకో. బట్ ఒక్కటి చెప్తున్నా, ఏం చేసినా నిజాయితీగా చేయండి, నీట్గా చేయండి. ఎవడో ఒకడు ఇట్లా మాట్లాడిండు, అట్లా మాట్లాడిండు, ఇట్లా చూస్తున్నాడు, ఇట్లా ట్రీట్ చేస్తున్నాడు, ఎందుకంటే వాని చరిత్రనే బాగోదు. వాని బ్యాక్గ్రౌండ్ ఓపెన్ చేస్తే కంపు ఉంటుంది. మన జిహెచ్ఎంసీ కంపు కన్నా దరిద్రంగా ఉంటుంది. సో సొసైటీ వాడు ఏమనుకుంటున్నాడు, వాళ్ళైతే థింక్ చేస్తున్నాడు, సో ఏమైనా ఎక్స్క్యూజెస్ ఇస్తున్నాడో వద్దు. సైలెంట్గా వర్క్ చేసుకోండి, సైలెంట్గా మీ గ్రోత్ని పెంచుకోండి. ఎవ్వరికి భయపడని అవసరం లేదు. నీ మనసాక్షికి భయపడండి, నీ నేచర్కి భయపడండి, నీ ఫ్యామిలీకి భయపడండి, లేదా నీ క్యారెక్టర్కి భయపడండి. చంపుతున్నాడని చెప్పేసి వానికి భయపడ్డామంటే వాడు ఇంకా ఎక్కుతాడు నీ మీదకి. సో నేనేమంటే మీరు గట్టిగా పనిచేయండి, మీ వర్క్ని 100% ఇవ్వండి. సో ఎవరి గురించో థింక్ చేసి మీ మనసాక్షిని చంపుకోకండి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించి మీ మైండ్ ఖరాబ్ చేసుకోండి. మనకంటే ఒక డే వస్తుంది, మీరు గట్టిగా మాట్లాడిన రోజంత వరకు నా రాజ్యం వాళ్ళది. వన్స్ మీరు తిరిగి మాట్లాడితే మాత్రం చెప్తున్నా, తిరిగి ఎప్పుడు మాట్లాడాలి? నీ వైపు 100% కరెక్ట్ ఉంటే, నీ వైపు తప్పు లేకుంటే నువ్వు ఎదురించి మాట్లాడు. అప్పుడు చూపి నువ్వంటే ఏంటో, నీకు గుర్తింపు ఏంటో. సో అప్పటి వరకు జాగ్రత్త. సో ప్లీజ్ లైక్, షేర్, subscribe. Please follow on Insta, San Raw Talks. Thank you.